ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుగు యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. సో సాంఖ్యక శాస్త్రం సంబంధించినటువంటి వరుస వీడియోల్లో భాగంగా ఇది 7వ వీడియో. సో ఈ వీడియోలో అయితే మనం బాహుళకం అంటే ఏమిటి, బాహుళకం ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు, దీని యొక్క ఉపయోగం ఏమిటి అనేది అయితే తెలుసుకుందాం. ముందుగా బాహుళకం పైన గత డిఎస్సిలో చాలా ప్రశ్నలు అడగడం కూడా జరిగింది. సో ఈ డిఎస్సిలో అడిగిన ప్రశ్నలన్నీ కూడా తర్వాత వచ్చే వీడియోలో మీకు వస్తాయి, వాటిని కూడా చూడండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని టచ్ చేయండి. సో మా అప్డేట్స్ అన్ని మీకు వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా అయితే మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. సో ఇప్పుడు చూద్దాం బాహుళకం అంటే ఏమిటి. ఏదైనా ఒక దత్తాంశంలో తీసుకున్నట్లయితే ఎక్కువ సార్లు పునరావృతం అయ్యేదాన్నే మనం ఏమని పిలుస్తామంటే బాహుళకం అని పిలుస్తాం. ఇంకో మాట చెప్పాలంటే గరిష్ట పౌనఃపున్యం ఉండేటటువంటి అంశాన్నే మనం ఏమని చెప్తాము, బాహుళకం అంటాం. సో అధిక సార్లు లేదా అధికంగా పునరావృతం అయ్యేది అని చెప్తాం, పునరావృతం. లేదా దీన్నే ఇంకో పేరుతో ఏం పిలుస్తామంటే గరిష్ట ఫ్రీక్వెన్సీ అని పిలుస్తాం. అంటే గరిష్ట పౌనఃపున్యం ఉండేదాన్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తామంటే బాహుళకం అని పిలుస్తాం. అయితే బాహుళకం అనేది వర్గీకృత దత్తాంశానికి ఏ విధంగా కనుక్కోవాలి, అవర్గీకృత దత్తాంశాన్ని ఏ విధంగా కనుక్కోవాలనేది చూద్దాం ఒకసారి. ముందుగా వర్గీకృత దత్తాంశాన్ని ఏ విధంగా కనుక్కుంటాం చూద్దాం. అవర్గీకృత దత్తాంశానికి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. అవర్గీకృత దత్తాంశం అంటే మనకు వచ్చేటటువంటి ప్రత్యక్ష పరిశీలన అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తరగతిలో వచ్చినటువంటి 10 మార్కులకు ఒక పరీక్ష పెడితే పిల్లలకు వచ్చేటటువంటి మార్కులు ఏదో ఒకసారి చూద్దాం. సో 3, 5, 7, 5, 4, 6, 8, 7, 5 ఇలా మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఇలా వచ్చినప్పుడు దీంట్లో ఉండేటటువంటి బాహుళకం ఎంత అని అడిగారు అనుకోండి. ఇలా మనకి సందర్భంలో ప్రశ్న ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే గరిష్టంగా పునరావృతం అయ్యే అంశాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ గుర్తించేటప్పుడు మనం కాస్త యాక్టివ్గా చూసుకోవాలి. ముందుగా ఇక్కడ 5 చూసినట్లయితే మనకి ఎన్ని వచ్చాయి చూసారా, 3 సార్లు వచ్చాయి. అంటే 5 అనేది మనకి ఇక్కడ 3 సార్లు పునరావృతమైంది. అదే 7 తీసుకుంటే మనకు 2 సార్లు పునరావృతమైంది. అంటే గరిష్టంగా మనకి 5 అనే పరిశీలన అనేది గరిష్టంగా పునరావృతమైంది. కాబట్టి ఇచ్చినటువంటి ఈ దత్తాంశానికి బాహుళకం ఏమని పిలుస్తామంటే మనం 5 అని చెప్తాం అనమాట. అయితే ఒక దత్తాంశానికి ఒకే బాహుళకం ఉండవచ్చా అంటే చాలా, అంటే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ దత్తాంశానికి ఒకసారి పరిశీలించండి. 5, 3, 4, 2, 9, 8, 7 ఇలా ఉన్నాయనుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే మీకు 2 సార్లు కానీ అంతకన్నా ఎక్కువ సార్లు కానీ పునరావృతం అయ్యేటటువంటి ఏ పరిశీలన కూడా లేదు. అంటే దీనికి బాహుళకం లేనట్టు, బాహుళకం లేదు. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తామంటే శూన్య బాహుళకం లేదా బాహుళకం లేదు అని చెప్తాం అనమాట. అలా కాకుండా మరో దత్తాంశం చూద్దాం. 5, 3, 5, 7, 5, 3, 7, 3, 9 ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఇందులో చూడండి ఒకసారి పరిశీలిస్తే 5 అనే గణన ఎన్నిసార్లు పునరావృతమైందో చూడండి. 1, 2, 3 అంటే మనకి 3 సార్లు పునరావృతమైంది, 3 టైమ్స్. అదే తర్వాత 3ని చూడండి ఒకసారి. 1, 2, 3 అంటే 3 అనేది కూడా మనకి ఎన్నిసార్లు అయింది, 3 టైమ్స్ రావడం జరిగింది. అంటే ఇక్కడ 2 పరిశీలనలు అనేవి మనకి సమానంగా మనకి పునరావృతమైనది జరిగింది. అంటే ఇక్కడ చూడండి ఈ దత్తాంశం అనేది ద్విబాహుళక దత్తాంశం అని చెప్తాం అనమాట. అంటే వీటికి ఎన్ని ఉన్నాయి బాహుళకాలు, 2 ఉన్నాయి అనమాట. ద్విబాహుళక దత్తాంశం అని పిలుస్తాం అనమాట. ఇలా 2 కంటే ఇంకెక్కువ సార్లు కూడా రావచ్చు. దాన్ని మనం త్రిబాహుళక దత్తాంశం అని లేదా చతుర్థ బాహుళక దత్తాంశం అని కూడా పిలవచ్చు. అసలు పునరావృతమే కాకపోతే శూన్య బాహుళక దత్తాంశం అని కూడా పిలవచ్చు. ఈ విధంగా మనం అవర్గీకృత దత్తాంశాన్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. గుర్తుంచుకోండి, మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడైతే ఖచ్చితంగా మధ్య విలువనే తీసుకోవాలి. కాబట్టి అంటే మధ్యగతం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మధ్య విలువే తీసుకోవాలి. కాబట్టి n/2 n+2/2 వాల్యూని అక్కడ తీసుకొని వాటి యొక్క సరాసరి కడతాం. కానీ బాహుళకంగా అయితే అలా ఉండదు. బాహుళకంలో అనేది 2 ఉండొచ్చు, 2 కన్నా ఎక్కువ ఉండొచ్చు, లేదా 3, 4 ఎన్నైనా ఉండవచ్చు. అసలు పూర్తిగా లేకనా పోవచ్చు అనమాట. ఇక బాహుళకం అయితే ఈ విధంగా పడతాం. మరి వర్గీకృత దత్తాంశాన్ని బాహుళకం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాము. ఇక్కడ ఒక ప్రశ్న అయితే ఒకటి రాద్దాం చూడండి. ఒక కుటుంబ సభ్యుల సంఖ్యను ఎడమవైపు రాస్తున్నాను. కుటుంబ సభ్యులు ఒక చిన్న కాలనీలో ఉండేటటువంటి లేదా ఒక చిన్న వీధిలో ఉండేటటువంటి కుటుంబ వివరాలు రాస్తాను. కుటుంబ సభ్యుల సంఖ్య, కుటుంబాల సంఖ్య.
కుటుంబాల సంఖ్య ఇక్కడ పరిశీలిద్దాం. సో ముందుగా 1 నుండి 3 కుటుంబ సభ్యులు ఉండేటటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే మనకి ఒక 7 ఉన్నాయి అనుకుందాం. అదేవిధంగా 3 నుండి 5 ఉండేటటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి అనుకుందాం. అదే 5 నుండి 7 వరకు ఉండే సభ్యులు ఉండేటటువంటి కుటుంబాలు ఎన్ని అంటే 2 అనుకుందాం. అదేవిధంగా 7 నుండి 9 ఉండే కుటుంబాలు మనకి 2, అలాగే 9 నుండి 11 మంది సభ్యులు ఉండే కుటుంబం 1 ఉంది అనుకుందాం. ఇక్కడ చూసారు కదా, ఇది వర్గీకృత దత్తాంశం. ఇది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ తరగతి కనిపిస్తుంది, ఇక్కడ పౌనఃపున్యం కనిపిస్తుంది. ఇలా వర్గీకృత దత్తాంశం ఇచ్చేటప్పుడు మనం ఈ బాహుళకాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో దీనికైతే ఫార్ములా అయితే మనకు ఉంది. సో ఈ ఫార్ములా అనేది మనం ఒక ఫార్ములానే 2-3 రకాలుగా కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు కొంతమంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బాహుళకాన్ని అయితే మనం మోడ్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో. దీన్ని ఇంకా నార్మ్ అని కూడా పిలవచ్చు. నార్మ్ అన్న మోడ్ అన్న ఒకటే, గుర్తు చేసుకుంటారు. నార్మ్ అన్న మోడ్ అన్న ఒకటే గుర్తుంచుకోండి. నార్మ్ అని కూడా దీన్ని పిలుస్తాం అనమాట. నార్మ్ అని కూడా పిలుస్తాం. నార్మ్ అన్న మోడ్ అన్న బాహుళకం అన్న ఒకటే. సో ఇలా ఇచ్చేటప్పుడు దీనికి ఉన్న ఫార్ములా ఏంటంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F0 మైనస్ F0 బై F2F0 మైనస్ F2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్గా రాస్తాం అనమాట. ఇందులో ఉండేటటువంటి ఈ విలువలు ఏంటి అనేవి మనకి చాలా చాలా అవసరం. ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. సో ఎప్పుడైనా సరే ఇలా ప్రశ్న ఇచ్చేటప్పుడు, వర్గీకృత దత్తాంశం ఇచ్చేటప్పుడు ముందుగా మనం గుర్తించాల్సింది బాహుళక తరగతి. సో బాహుళక తరగతి అనేది దేన్ని తీసుకుంటామంటే గరిష్ట పౌనఃపున్యం ఉండేటటువంటి తరగతిని మనం ఏం చేస్తామంటే బాహుళక తరగతిగా ఎంచుకోవాల్సి వస్తుంది. అయితే పౌనఃపున్యం చూడండి ఒకసారి, 7, 8, 2, 2, 1 ఉంది. ఇందులో గరిష్టంగా ఏది ఉంది చెప్పండి, 8. కాబట్టి ఈ తరగతిని మనం ఏం చేస్తామంటే బాహుళక తరగతిగా తీసుకుంటాం అన్నమాట. సో బాహుళక తరగతి చూడండి ఒకసారి, బాహుళక తరగతి ఏదొచ్చిందండి మనకి 3, 5 వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో ఉండేటటువంటి ఒక్కొక్క టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీన్ని మనం ఆన్సర్ చేద్దాం. ఎల్ అంటే బాహుళక తరగతి యొక్క దిగువ హద్దు. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు బాహుళక తరగతి యొక్క దిగువ హద్దు. మనం ఇక్కడ ఎంత వచ్చింది చూడండి, 3, 5 ఉంది. చిన్న దిగువ హద్దు అంటే చిన్నది కాబట్టి అంటే 3 అవుతుంది అనమాట. 3 తర్వాత F1 అంటే బాహుళక తరగతి పౌనఃపున్యము. బాహుళక తరగతి F, ఓకేనా, పౌనఃపున్యం అనమాట. సో అలా అనుకుంటే F1 ఎంత అవుతుంది చూడండి, 8 అవుతుంది. F0 అంటే ఏంటి, F0 అంటే ఏంటి, బాహుళక తరగతికి ముందున్న తరగతి పౌనఃపున్యం అనమాట. అయితే చూడండి ఒకసారి, ఇది మనకి F1 అయింది. సో దీని ముందున్నది మనం ఏం చేస్తాం, F0 గాను, తర్వాత వచ్చేది F2గా రాస్తాం అనమాట. ఓకే, అలా అనుకుంటే F0 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 7, అదేవిధంగా F2 ఈజ్ ఈక్వల్ టు 2 వస్తాయి అనమాట. ఓకే, తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే హెచ్ అంటే తరగతి పొడవు. మనకి ఇంతకుముందే తెలుసు, అప్పర్ బౌండరీ మైనస్ లోవర్ బౌండరీ అని చెప్తాం. ఏ తరగతి తీసుకుని ఒకేలా ఉంటుంది కాబట్టి 3 - 2 చేయండి. సో మీకు 2 రావడం జరిగింది. సో మనకు కావాల్సిన గణాలన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మోడ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో M ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ L అంటే ఎంత చూడండి 3 ప్లస్ F1 మైనస్ F0. F1 అంటే ఎంత చూడండి, F1 అంటే మనకి 8 మైనస్ F0 అంటే 7 బై 2 ఇంటూ 8 మైనస్, ఓకే, 2F1 మైనస్ F0 అంటే ఎంత 7 మైనస్ F2 అంటే ఎంత చూడండి, ఇక్కడ F2 అంటే 2 ఇలా వేస్తాం ఇంటూ హెచ్ అంటే ఎంత వచ్చింది 2. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయండి. సో ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 8 మైనస్ 7 చేస్తే 1, 2 8 16 మైనస్ 7 2 9 ఇంటూ 2 అనమాట. ఇలా చేస్తే 3 ప్లస్ 1 బై, సో 16లో 9 తీస్తే 7 ఇంటూ 2. సో ఇప్పుడు డైరెక్ట్ ఇంటూలో ఉంది కాబట్టి ముందుగా చేయండి. సో మల్టిప్లికేషన్ ఫస్ట్ చేయండి ఫస్ట్. సో 3 ప్లస్ 2/7 అంటే మనకేమొస్తుంది 7 3 21 ప్లస్ 2 23/7 వస్తుంది అనమాట. 23/7. దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే మనకి దాదాపుగా 3 7 21 1, సో 3 14 6, సో 3 8 అంటే 3.28 అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే బాహుళకం అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. అవర్గీకృత దత్తాంశానికైతే గరిష్టంగా పునరావృతమయ్యేది, వర్గీకృత దత్తాంశానికైతే ఫార్ములా ఇది. ఈ ఫార్ములానే కొన్నిసార్లు ఏం చేస్తారంటే మరి కాస్త మాడిఫికేషన్ చేస్తూ మనం చెప్తాం. సో F0 మైనస్ F0 ఈజ్ ఈక్వల్ టు Δ1గా రాస్తాము. అదేవిధంగా F మైనస్ F2ని కాస్త మనం Δ2గా రాస్తాము. ఓకే, అలా అనుకుంటే ఫార్ములా ఏమవుతుందంటే L ప్లస్ Δ1/F
డెల్టా 1 ప్లస్ డెల్టా 2 ఇంటూ హెచ్ అంటారు, కొన్నిసార్లు సి అంటారు. సో ఏదైనా ఒకటే. సో మోడ్కి దీన్ని ఈ విధంగా కూడా మనకి ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేసినా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక తర్వాత మనకి మోడ్ యొక్క ఇంపార్టెన్సెస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఉపయోగాలు ఏమిటి, దాని యొక్క పరిమితులు ఏమిటి అనేది ఒకసారి చూసుకుందాం. బాహుళకాన్ని మన నిత్య జీవితంలో ఎక్కువగా ఉపయోగించే సందర్భం ఏదైనా ఉందంటే ఒకే ఒక సందర్భం ఉంది, అదే చెప్పుల షాపు. చెప్పుల దుకాణంలో మనకి ఎప్పుడు కూడాను ఏం ఉపయోగిస్తారంటే ఈ బాహుళకం అనేది ఉపయోగిస్తాం అనమాట. అంటే ఎక్కువగా అమ్ముడుపోయేది ఏదైతే ఉంటే దాన్ని ఎక్కువగా వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మన పాదాల యొక్క కొలతలు తీసుకున్నట్లయితే ఏ కొలతలో ఉండేటటువంటి చెప్పులు అనేవి ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి అంటే అదే కొలతలో ఉండేటటువంటి ఎక్కువ మోడల్స్ అనేవి తీసుకొచ్చినట్లయితే మనకి ఎక్కువగా సేల్స్ అవుతాయి. కాబట్టి చెప్పుల దుకాణంలో ఎక్కువగా ఉపయోగించేది ఏంటంటే మనం మోడ్ అనేది చెప్పాలన్నమాట. ఎందుకంటే బాహుళకం అనేది అక్కడ చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అందరి పాదాలు అనేవి ఒకేలా ఉండవు. సో ఎక్కువ మంది పాదాలు అనేవి దాదాపుగా ఒకే సైజుకి వాళ్ళకి గణనలో తేలుతుంది. కాబట్టి ఆ కొలతలో ఉండేటటువంటి డిజైన్లు తీసుకొచ్చినట్లయితే ఎక్కువగా అమ్ముడుపోతాయి. ఈ ప్రశ్న అనేది మనకు ఒకసారి అడగడం జరిగింది. చెప్పుల దుకాణంలో ఉపయోగపడే కేంద్రీయ మాపనం ఏది అనే సందర్భం అడగడం జరిగింది. సో మీరు అయితే డైరెక్ట్గా చెప్పాలి మోడ్ లేదా నార్మ్ అని చెప్తాము. సో నార్మ్ అన్నా మోడ్ అన్నా బాహుళకం అన్నా ఒకటే. ఇక బాహుళకం యొక్క ఉపయోగాలు ఏమిటి? సో ఉపయోగాలు చూద్దాం ఒకసారి. దీని యొక్క ఉపయోగాలు అదేవిధంగా పరిమితులు చూద్దాం. ఇది సులభంగా మనం లెక్కించవచ్చు. ఇక రెండవది ఇది కనిష్ట విలువ పైన కానీ గరిష్ట విలువను కానీ అదేవిధంగా అత్యంత చిన్న విలువ ఇచ్చినప్పుడు కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభావితం అవ్వదు. చిన్న లేదా కనిష్ట గరిష్ట విలువలపైన ఇది విలువలపైన ఆధారపడదు. ఇక మూడవది వచ్చేసి ఇందులో తరగతుల అంతరాలను విభిన్నంగా ఉన్నప్పుడు కూడా మనం దీన్ని సులభంగా లెక్కించవచ్చు. అంతరాలు విభిన్నంగా ఉన్న దీన్ని లెక్కించవచ్చు. ఇక దీనిలో ఉండేటటువంటి పరిమితులు ఏమైనా ఉన్నాయా ఒకసారి చూద్దాం. సో ఈ పరిమితులు కూడా మనకి చాలా అవసరం. గణితంలో దీనికి ఒక్క విధానం ద్వారానే మనం లెక్కించవచ్చు, ఇంకా వేరే విధానం అయితే లేదు. సో ఇది దీని యొక్క ప్రధానమైన పరిమితి అని చెప్తాం. ఒకే పద్ధతి ఉంది అంటే ఇప్పుడు చెప్పుకున్న ఫార్ములా తప్ప ఇంకా వేరే పద్ధతి అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అంకగణిత సగటు తీసుకున్నట్లయితే మనం 3 పద్ధతిలో చేస్తాం. అదే మధ్యగతం తీసుకున్నా కూడా గ్రాఫ్ సహాయంతోనే లెక్కించవచ్చు లేదా బీజీయ పద్ధతిలోనే లెక్కించవచ్చు. కానీ బాహుళకానికి మాత్రం కేవలం ఒకే ఒక పద్ధతి ఉంటుంది. ఆ ఒకే ఒక పద్ధతి ద్వారా లెక్కించవచ్చు. ఇక తర్వాత ఇది కొన్నిసార్లు ఉండవచ్చు, కొన్నిసార్లు లేకపోవచ్చు. అంటే అన్నిసార్లు కూడా ఇది ఉండాల్సిన సందర్భం అయితే ఉండదన్నమాట. అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం అన్ని కూడా పునరావృతం కాకుండా ఉన్నాడే అనుకోండి దత్తాంశం గణనలో, అప్పుడు బాహుళకం అనేది ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. ఇక మూడవది ఏంటంటే ఇక ఏ రాశి పైన ఇక్కడ చూడండి ఇది ఒక మధ్యస్థ విలువపైన ఆధారపడుతుంది. అంటే ఎక్కువ పునరావృతం అయ్యేటటువంటి విలువపైన ఆధారపడుతుంది తప్ప ఇటు కనిష్ట విలువలు కానీ అటు గరిష్ట విలువలు కానీ లేదా అన్ని విలువలు కానీ ఇది అన్ని విలువలను ఇది ప్రదర్శించదు. అన్ని విలువలను ప్రదర్శించదు. అదేవిధంగా ఇక 4వ పరిమితి ఏమిటంటే ఇది చూసుకున్నట్లయితే ఇది ఏకీకృతమైన విలువ అయితే కాదు. ఇది ఒక విలువ పైన ఆధారపడి ఉండదు. సో బాహుళకాలు అనేవి 2 కంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. కాబట్టి ఇది ఏకీకృత విలువ కాదు. ఇది కూడా దీని యొక్క మనకి లిమిటేషన్ అని చెప్తాం అనమాట. ఇవి బాహుళకం యొక్క ఉపయోగాలు అదేవిధంగా పరిమితి.